ఫోన్ ట్యాంపరింగ్ అయిందైతే నిజము. ఈ ముచ్చట షర్మిలా మేడంకి ఎట్లా తెలిసిందంటే వైవి సుబ్బారెడ్డి సార్ అయితే చెప్పిండట. మరి నిజానికి ఫోన్ ట్యాంపరింగ్ అయిందా అంటే అయింది. జగన్ చేసే రాజకీయము కుట్రపూరితమైన రాజకీయము. ఎంత ఆగడంగా చేస్తున్నాడంటే గంత ఆగడంగా చేస్తున్నాడని వాళ్ళ సంత చెల్లెనే పిసిసి అధ్యక్షురాలైతే చెప్తున్నది షర్మిలా మేడం. వైఎస్ షర్మిలా మేడం అయితే నిజానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇద్దరే దొంగలు ఊరు బతుకున్నట్లు వాళ్ళిద్దరైతే ఫోన్ ట్యాంపరింగ్ అయితే చేసిర్రు. వీళ్ళనైతే తప్పకుండా కన్నంలోకెళ్ళి బయటికి గుంజుకురావాలి అని షర్మిలా మేడం అయితే చెప్తున్నది. ఒకవేళ జగన్ ఫోన్ ట్యాంపరింగ్ చేయకపోతే ఎందుకు గింత భయపడుతున్నాడు? నిజాన్ని నిరూపించుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళ పెండ్లాం పిల్లల మీదనైతే ప్రమాణం చేసి సత్య ప్రమాణకంగా నేను ట్యాంపరింగ్ చేయలేదు అని చెప్పమనుర్రి. అందుకనే భయపడుతున్నాడు. మాకైతే తప్పకుండా నిజానిజాలు అయితే తెలవాలి. వైవి సుబ్బారావు అయితే ఆ వీడియోనైతే లీక్ చేసిండు. మరి ఆ వీడియో ఆయన దగ్గరికి ఎట్లా వచ్చింది? సమాజానికి అయితే తప్పకుండా సమాధానం కావాలని వైఎస్ షర్మిలా మేడం అయితే చాలా గరమైతున్నది. అటు వైసీపీ మీద, ఇటేమో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కేసీఆర్ సార్ మీద.